ముందుగా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. మరి నా పేరు ఇంచుమించుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితమే అనుకుంటున్నాను. 2002లో ధ్యానంలోకి రావడం, ఒక అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికే నేను వచ్చాక ధ్యానం అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికే కాదు, మరి మనల్ని సృష్టించిన ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానమని నేను చదివిన గ్రంథాల్లో, అవి ఉపనిషత్తులు అవుతేనే ఉండి వేదాంతం అవుతేనే ఉండి, ఏది చదివినా ధ్యానము అంటే భగవంతుణ్ణి చేరుకునే ఒకే ఒక్క దారి అని నేను తెలుసుకున్నప్పుడు ఎంతో కష్టంగా వచ్చిన నేను ధ్యానం చాలా ఇష్టంగా చేయడం మొదలుపెట్టాను. మరి ధ్యానం ఇప్పుడు కొత్తదా అంటే కాదు. సృష్టి ఆరంభం నుంచి మరి మొట్టమొదట పరమాత్మ బ్రహ్మదేవుడికి బోధించినప్పుడు నన్ను చేరుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే శరణం అని భాగవతంలో నేను చదివినప్పుడు మరి పత్రిగారి మీద నాకు ఆకాశమంత ఎత్తు గౌరవం కలిగింది. ఎందుకంటే ఈ మార్గం అన్నది తల్లిదండ్రులు ఇవ్వలేరు, ప్రాపంచిక చదువులు చదివిన గురువులు ఇవ్వలేరు. ఒక సద్గురువు మాత్రమే మరి భగవంతుడిని చూపించగలిగే మార్గాన్ని మనకి బోధించగలడు. భూమి మీద ఎంతోమంది గురువులు రావచ్చు, కానీ సద్గురువులు చాలా అరుదుగా ఉంటారు. ఎలా గుర్తించడం అంటే ఎవరైతే ఆత్మ గురించి చెప్తారో, ఎవరైతే పరమాత్మ గురించి బోధిస్తారో, ఎవరైతే నువ్వే దైవం అంటూ వేరే లేదు అని మనకి బోధిస్తారో వాళ్ళే సద్గురువులు. అంటే సత్యం బోధించేవారే సద్గురువులు. మనము ఇలా తెలుసుకోగలగాలి అంటే మన గ్రంథాలను వెరిఫై చేస్తే మరి ఈ కలియుగంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, కానీ ఈ లాభాలు ఆ లాభాలు చెప్తారు. భగవంతుడు సృష్టిలోవి కాకుండా భగవంతుణ్ణే తెలుసుకునే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటే మనము ఆషామాషిగా రాలేదండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ, నేను చదివిన పుస్తకాల్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే భగవంతుడు కృప ఉన్నవాడికే సద్గురువు దొరుకుతాడు. సద్గురువు కృప ఉన్నవాడే జ్ఞానవంతుడు అవుతాడు. ఎందుకు సద్గురువు కృప అంటే సద్గురువు ఏం బోధిస్తున్నాడో అదే మనం ఆచరించినప్పుడు సద్గురువు కృప మన మీద ఉంటుంది. ఇవన్నీ నేను చదివినప్పుడు ఇంకా ఫస్ట్లో నాకు పత్రిగారి కోపం నచ్చక 3 నెలల దూరంగా ఉన్న నేను ఈ పరమసత్యాలు నేర్చుకున్నప్పుడు అక్కడి నుంచి ఒక్కరోజు కూడా పత్రిగారితోటి ఫోన్లో కానీ మామూలుగా కానీ ఆయన స్మరణ లేకుండా ఎప్పుడూ లేదు. ఆయన పోయినా సరే ఆయన స్మరణే మనకి. ఎందుకు అంటే గమనించండి, మనకి చిన్న ఉపకారం చేస్తేనే వాళ్ళని జీవితాంతం మనం గుర్తుంచుకుంటాం, కృతజ్ఞతాభావంతో ఉంటాం. మరి అలాంటిది ఆ భగవంతుడిని ఎలా చేరుకోవచ్చో అన్న ఈ ధ్యాన మార్గం ఎలా తెలుసుకోవచ్చో అన్నది ధ్యానం ద్వారా మాత్రమే అని మనకి తెలియపరిచిన గురువు మీద మరి ఎంత గౌరవం ఉండాలి చెప్పండి. మరి ఇప్పుడు నాకు 73, ఈరోజు నాకు 74 వచ్చింది. మరి ఈ వయస్సులో కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ జ్ఞానం చెప్పాలి, ఎవరికి అందించాలి, నా గురువు ఆశయాన్ని నేను ఎంత ఎక్కువగా తీసుకువెళ్ళాలి, నా చివరి శ్వాస వరకు గురువు ఎలా కష్టపడ్డాడో చూశాను. ఇప్పుడు భూమి మీద నేను కూడా అంత కష్టపడాలి అని నా ఆలోచన, ఎప్పుడు అదే ఆలోచన. పత్రిగారు పోయే ముందు కూడా నేను మాట ఇచ్చాను,
నా చివరి శ్వాస వరకు నేను కష్టపడతాను సార్ అని. ప్రతి విషయము అంతే. సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నువ్వు ఆచరించకుండా ఏ మాట ఎవరికీ చెప్పకు, ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు. నీ మాటకి విలువ రావాలి అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ధ్యానం వల్ల లాభాలు చెప్పినప్పుడు మనం చెప్పేస్తాం. శారీరకపరమైన లాభాలు, మానసికపరమైన లాభాలు, బుద్ధిపరమైన లాభాలు, ఆత్మపరమైన లాభాలు, ఇన్ని లాభాలు మనం చెప్తున్నాం. దాంట్లో మన అనుభవానికి ఎన్ని వచ్చాయి. ఇంకొక మాట కూడా ఆయన చెప్పారు, నువ్వు ఏది కోరొద్దు, ధ్యానం చేస్తూ ఉండు, నీకు ఎప్పుడు ఏది అర్హత వస్తే అన్నీ వస్తాయని. కానీ మొట్టమొదటి ధ్యానం నేను అనారోగ్యానికే కోరుకుని చేశాను. అంటే ధ్యానంలో తగ్గుతుంది అన్నారని చేశాను. చేసాక తెలిసింది ఇది రోగానికి కాదు అని. కానీ ఒక్క ఆత్మని పట్టుకుంటే మిగతా మూడు బాగుంటాయి. నేను తెలుసుకున్నది ఇదే, ఆత్మశక్తి పెరగాలి, ఆత్మజ్ఞానం రావాలి, బ్రహ్మజ్ఞానం రావాలి అని. ఆత్మ గురించి మనం ఎప్పుడైతే సాధన మొదలుపెట్టి చేస్తూ ఉంటామో శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇది నేను తెలుసుకున్నాను. మొట్టమొదటి కోరికతోనే వచ్చాను. పత్రికారు చెప్పాక ఏ కోరిక లేకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. శారీరకపరమైన లాభాలు, మానసికపరమైన లాభాలు అంటే మనకి త్రికరణ శుద్ధిగా ఆత్మ మీద నువ్వు దృష్టి పెట్టి ధ్యానం చేస్తే నీ శక్తి పదింతలుగా పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మశక్తిని పెంచుకుంటావో అప్పుడు నీ శరీరానికి ఏ అనారోగ్యాలు రావు. శరీరపరంగా ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. మీరు ఒక్క ఉదాహరణ చూసుకోండి. అడవిలో ధ్యానం చేస్తున్న వాళ్ళు, హిమాలయాల్లో ధ్యానం చేస్తున్న వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారండి? వాళ్ళు వెళ్ళట్లేదు. ధ్యానంలోనే ఆ శక్తి వాళ్ళు పొందుతున్నారు. మనం ఇక్కడ ఉండి మనకు అక్కర్లేనివన్నీ ఆలోచిస్తూ అక్కర్లేని తిండిలు తింటూ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. ధ్యానం కూడా మనము ఆత్మ గురించి చెయ్యట్లా. ధ్యానం ఒకటేనండి, బెడ్ లైట్లోని కరెంట్ ఉంటుంది, మెర్క్యూరీ ల్యాంప్లోని కరెంట్ ఉంటుంది కదా. మరి బెడ్ లైట్లో కరెంట్ ఎలా ఉంటుంది? మసగగా ఉంటుంది. మెర్క్యూరీ ల్యాంప్లో కరెంట్ ఎలా ఉంటుంది? చాలా తేజస్సు ఉంటుంది. ధ్యానం చేసేవాళ్ళు మెర్క్యూరీ ల్యాంప్లా ఉంటారు, చెయ్యకపోతే బెడ్ లైట్లా ఉంటారు. బెడ్ లైట్లో మీకు కింద సూది పడిపోయింది అనుకోండి, కనిపించదు. మెర్క్యూరీ ల్యాంప్లో సూది పడిపోయినా కనిపిస్తుంది, అవునా? అంటే అంత వెలుతురుంది. మన ఆత్మ కూడా ధ్యానం చేస్తే అంత శక్తివంతమయ్యి ఏ పనైనా నేను సాధించగలను అనే ధీమాతో ఉంటాం. ఇక గమనిస్తే మానసికమైన ప్రశాంతత. గురువు నీకు చెప్పాడు, నువ్వే భగవంతుడివి అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. నీ మనసు యొక్క ప్రభావం వల్ల నువ్వు జీవుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుడివి. ఇది వచ్చినప్పుడు నేను ఎవరిని అడగక్కల్లా, నేను అన్నీ సంపాదించుకోగలను అనే ధీమాతో ప్రశాంతంగా ఉంటాం. బుద్ధిపరమైనది లాభం ఏంటి అంటే, ధ్యానం చేయకపోతే నీ క్లాస్ పుస్తకాలే అర్థం కావు. నువ్వు ధ్యానం చేసే కొద్దీ ఈ మహాగ్రంథాలన్నీ చదవగలిగే శక్తి నీ బుద్ధికి వస్తుంది. అది మేధస్సు పెరుగుతుంది. చూడండి, లలితా శాస్త్రంలో చెప్తారు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అని. ఎలా వచ్చింది ఆ శక్తి అంటే, మనలో ఉన్న ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు నువ్వు పనులు చేయగలవు, నువ్వు మంచి కోరికలు కోరగలవు, మరి నీ జ్ఞానాన్ని పెంచుకోగలవు అని లలితా శాస్త్రం ద్వారా నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా జ్ఞానం పెంచుకుంటే ఇక లాస్ట్ది ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో మనకి, మన జీవితంలో ఏ పని నేను చెయ్యలేను, సాధించలేను
అనే అనుమానం మనకెప్పుడూ రాదండి. చేయగలం. నన్ను అడుగుతూ ఉంటారు అందరూ, మీరు ఎలా చేయగలుగుతున్నారని. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా వయసు ఎంతో, ఇప్పటికీ అంతలాగే నాకు అనిపిస్తుంది. కానీ 70 ఏళ్ళు వచ్చేయి. మొన్నే ముని మనవరాలు కూడా పుట్టింది. కానీ నేను అంత అయ్యానా అని నాకు నేను ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనుకుంటున్నా. లేకపోతే నాకు అంత వయసు వచ్చిందని కూడా గుర్తులే. ఈ ప్రయాణంలో ఏది గుర్తుండదు. ధ్యానం 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 జ్ఞానం. మరి ఈ విధంగా శక్తివంతులం కావాలి అంటే భోజనము నిద్ర మన జీవితంలో ఎలా భాగమైపోయాయో ధ్యానం కూడా ఒక భాగమైనప్పుడు మనం అనుకున్నవన్నీ సాధించగలం. సాధించగలగాలి అంటే ఒకటే గుర్తుంచుకోండి, ముందు ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మజ్ఞానం రావాలి ముందు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఆత్మ గురించి అధ్యయనం చేసి తెలుసుకున్నప్పుడు ఆత్మజ్ఞానం, ఈ సృష్టి అంతా ఆత్మమయమే అని మనకి అనిపిస్తే మనకు ఆత్మజ్ఞానం వచ్చినట్లే. ఎవరిని చూసినా ఆత్మస్వరూపులు అనే భావన మనలో వస్తే మనం ఆత్మజ్ఞానం పొందుతున్నట్టే. మరి ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క శక్తితో నడుస్తుంది. ఈ లోకాలు ఇవన్నీ కూడా పరమాత్మ సృష్టే అని నీకు నిరంతరము పరమాత్మ మీద కృతజ్ఞత భావం ఉండగలిగితే నువ్వు బ్రహ్మజ్ఞానం పొందగలవు. మరి ఈ విధంగా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితేనే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరగలం. రాముల వారికి వశిష్ఠుల వారు జ్ఞానబోధ చేస్తూ 5 పాయింట్లు చెప్తారండి. క్వశ్చన్లు వేసుకోమంటారు. ఏంటంటే, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి భూమి మీద నేను ఏం చెయ్యాలి. ఋషులు నిరంతరము ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారట. నేనెవరు, ఇది నీ గురువు చెప్తాడు, నువ్వు ఆత్మవి. భూమి మీద ఎందుకు వచ్చాను అంటే రకరకాల జన్మలు తీసుకుని పాఠాలు నేర్చుకుంటూ చిట్ట చివరగా మానవ జన్మ వచ్చాక నేను దైవాన్ని తెలుసుకుంటాడు. అది అయితే ఎలా, మరి భూమి మీదకి వచ్చాక మరి ఎలా ప్రవర్తించాలి అంటే మనము ఏ జన్మ తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి, నేను సత్యలోకం నుంచి వచ్చాను కాబట్టి నేను సత్యలోకానికే వెళ్ళాలి. మరి వెళ్ళడానికి భూమి మీద నేనేం చెయ్యాలి అంటే ధ్యానం చేసి జ్ఞానం పొందితేనే సత్యలోకానికి అర్హత. మన స్వస్థలానికి అంటే మనం వచ్చిన సత్యలోకంకి వెళ్ళే అర్హత ఇదే. మునులట మరిచిపోతామేమో అని ఉదయం లేవగానే ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారట. అంటే నా డ్యూటీ నేను ధ్యానం చెయ్యాలి అని. మరి కలియుగం వచ్చేటప్పటికి అల్పాయుష్కులు అల్పజ్ఞానులు కాబట్టి ధ్యానం అడుగంటి పోయింది. కానీ భూమి మీదకి మరి జన్మ తీసుకుని వచ్చిన పత్రిజీ మనందరికీ కూడా మనం వచ్చిన పర్పస్ తెలియచేశారు ఆయన. మానవ జన్మ దేనికి అంటే మానవ అంటే మరు జన్మ లేకుండా చేసుకోవడానికి మానవ జన్మ. కానీ మనం ఆ విషయం మర్చిపోయి ఇంకో 100 జన్మలకు కావాల్సిన కర్మలు చేస్తున్నాం. చేస్తే తప్పేంటండి అంటే, నువ్వు చేస్తే తప్పేంటని అడిగావుక. జీవితంలో ఎప్పుడు కన్నీళ్ళు రానివ్వద్దు, దుఃఖం రానివ్వద్దు. మరి అడిగావు కదా, చేస్తే తప్పేంటి 100 జన్మలకని. మళ్ళీ రోగం వస్తే ఏడుపు, సమస్య వస్తే ఏడుపు, బంధాలు తెగిపోతే ఏడుపు, బంధం లేదని ఏడుపు, పిల్లలు ఉంటే ఏడుపు, పిల్లలు పోతే ఏడుపు. ఇన్ని ఏడుపులు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఆనంద స్వరూపుడు అని తెలియక ఈ బంధాలన్నీ ఏర్పరచుకుని ఈ బంధం కోసం బాధపడి ఏడుస్తున్నావు. ఎందుకు? మాయకి వశమై. ఆ మాయని పోగొట్టే ఒకే ఒక్క మార్గం ధ్యానం. ధ్యానం తప్పించి ఎవరి జీవితంలో ఆనందం ఉందా అంటే ఉంది అని నటిస్తున్నారు. కానీ సహజమైన ఆనందం ధ్యానికే ఉంటుందండి. ఈ బంధాలన్నీ ఈ జన్మకే పరిమితం
మరుజన్మకి ఇవేవి రావు అనే పరమ సత్యాన్ని ఒక్క జానే తెలుసుకుంటాడు. మరి అయితే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటి అంటే, సాధనకి మొదటి మెట్టు సేవ అండి. మనం ఈ సాధనా మార్గంలోకి వచ్చాము అంటే ఈ జన్మలోనో గత జన్మలోనో సేవా మార్గంలో ఉండి అక్కడ నుంచి ఇలా వచ్చాం మనం. ఎందుకంటే సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవ అన్నారు. మనం ముందు మనకి ఇవన్నీ తెలియవు, ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటాం. ఇప్పటికీ పత్రిక చూడండి, అన్నదానంలో వంటలు చేస్తూ ఉంటారు. ఎందుకు? మనకి నేర్పడానికి అవన్నీ చేసి వచ్చారు. నేను ఇంచుమించుగా 25 సంవత్సరాలు సేవా మార్గంలో ఉండి, మరి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 500 మంది స్టూడెంట్స్కి ఎన్నో రకాల వృత్తి విద్యలు నేర్పేదాన్ని. ఈ సేవ నుంచి వచ్చాను కాబట్టే ధ్యాన మార్గంలోకి రాకూడదనుకున్న నన్ను పరమాత్మ గురువు బలవంతంగా తీసుకొచ్చి పడేశారు. దీని టేస్ట్ చూడు, ఈ టేస్ట్ చూడకుండా మాట్లాడుకొని టేస్ట్ చూసాక ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు, ఇక ముందు కూడా నేను వదిలిపెట్టను. అయితే ఇక్కడ ఒకటే, ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నారు అంటే చేసే సృష్టిలు గత జన్మలో ఎంత పుణ్యం చేసి వస్తేనో ఇటువంటి మహాకార్యాలు చేయడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడండి. మన ఇంటికి 2 చుట్టాలు వస్తేనే హోటల్ నుంచి తెప్పిద్దామా, క్యాటరింగ్ ఇద్దామా అనుకుంటారు. కానీ 10 రోజులు, 10 ఇంచుమించు 15 రోజుల నుంచి తింటున్నాం. మరి ఇంత తింటున్న మనకి ఇంత చేసి వీళ్ళు పెడుతున్నారంటే వీళ్ళు ఎంత పుణ్యాత్మలో, ఎంత పూర్ణ పురుషులో మనం నిజంగా వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తనివి తీరవండి. ఒక పెళ్లి చేస్తే ఎంతో అలసిపోతున్నారు, మరి 11 రోజుల పాటు వేల జనం తరలి వస్తే ఎవ్వరికీ లోటు లేకుండా వసతులు, భోజనాలు అన్నీ చూస్తున్నారంటే మరి వాళ్ళు ఎంత గొప్ప యజ్ఞం చేసిన గొప్ప పుణ్యాత్మలో. మరి వాళ్ళకు సహకారంగా మనందరం ఉంటే ఏదో ఒక జన్మలో మనకు కూడా ఈ అవకాశాలు వస్తాయి, రాకుండా పోవు. మనం సహకారం ఇవ్వాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం మాత్రం ఉంటేనే మనం అడుగు ముందు వేయగలం. అంటే ఇక్కడ ఏ పనికైనా ముందు డబ్బేనండి. మరి నేను చదివిన పుస్తకాల్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మనకు వచ్చిన డబ్బు కట 3 గతులు ఇస్తామట, మనం సృష్టిస్తామట. ఉత్తమగతి, అధమగతి, మధ్యమగతి, అధమగతి. అంటే మన డబ్బుకి ఏ గతి కల్పిస్తామో మనమే నిర్ణయిస్తామట. మరి అధమగతి అంటే మనకొచ్చిన డబ్బుని వ్యర్థమైన కార్యాలకు ఖర్చు పెట్టడం. ఏంటంటే పేకాటకో, జూదానికో, మందుకో, లేకపోతే కోడి పందాలో, మనుషుల పందాలో, బెట్టింగ్లు ఉంటాయి కదా, గుర్ర పందాలు. ఇది అధమగతి మన డబ్బు కల్పించడం అంట. అప్పుడు లక్ష్మీదేవి ఏమంటుందంటే, ఇంత గొప్పగా వీడిని వరించాను కదా, వీడికి నేనెందుకు, మా అక్క బాగా సూట్ అవుతుంది అంటదట. ఎవరు? జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత. అందుకే ఇలాంటి వాటికి ఖర్చు పెట్టిన ధనం వల్ల వ్యర్థమైన జీవితం వస్తుంది. ఇక మధ్యమగతి, వాడి సంసారం మట్టుకే చూసుకుంటాడు. ఎవరికైనా దానం ఇస్తే డబ్బు అయిపోద్దేమో అనుకుంటాడు, ముందు రోజు ఇద్దాం అనుకుంటాడు. కానీ తెల్లారు లేచేటోడికి మాయక వస్తువై ఇవ్వలేడు. వాడు ఇవ్వలేకపోవడానికి కారణం వాడి డబ్బు ధర్మకార్యాలకు వెళ్ళే అర్హత లేని డబ్బు. ఇక ఉత్తమ గతి ఏంటి అంటే, ఇలాంటి కార్యాలకి నేను చెయ్యకపోయినా నా వంతు కృషి ఎంతో కొంత, ఇక్కడ కోట్లు ఖర్చు అవుతుంది, ₹1 నేను ఇవ్వలేకపోవచ్చు. నా దగ్గర ఉన్న దాంట్లో నా ఖర్చైనా తగ్గించుకుని కొంతైనా ఈ యజ్ఞంలో వేస్తే ఇది నేను చేస్తున్న యజ్ఞం అనే ఫీల్ మనకు వస్తుంది. ఈనాడు నువ్వు ఇచ్చావు కాబట్టి ఏదో ఒక జన్మలో ఇలాంటి యజ్ఞాలు చేసే అవకాశము మనకి భగవంతుడిస్తాడు. ఇది ఉత్తమ గతి. ఆ డబ్బుకి మనం ఉత్తమ గతి కల్పించిన వాళ్ళం అవుతామండి.
అంటే చూడండి, పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, పుట్టిన వెంటనే కోటీశ్వరుడైతే వాడు పెట్టి పుట్టేట్రా అంటారు. అంటే ఏంటి? ఇలాంటి వాటికి ఇచ్చి వాడు పుడితే ఏ అంబానీ ఇంట్లోనో పుడతాడు, పుట్టినింటనే కోటీశ్వరుడు. మనం జూదానికి పందాలకి కాసామనుకోండి, రోడ్డు పక్కన పుడతాం, అదే తేడా. మరి నెక్స్ట్ జన్మకు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ ఉండాలి అంటే మనము ఇది ఏదో విజయభాస్కర్ రెడ్డి గారిది హైదరాబాద్ ట్రస్టు, కైలాసపురి ట్రస్టు కాదు, అవన్నీ ఊరికే పనిచేయడానికి మనం పెట్టుకున్నాం ఆ ట్రస్టులు. కానీ అందరిది ఇది, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఇది. పత్రికలు మెయిన్ మనకి. ఆయన ఏది ఎవరికి ఏ చేతికి అర్హత ఉన్న వాళ్ళకి పనులు అప్పచెప్తాడు ఆయన. మనకి అర్హత వస్తే మనకి అప్పచెప్తాడు. అర్హత ఉన్నవాడికే అధికారం ఇవ్వబడుతుంది. అది గురువు ఇచ్చిన అధికారం కాదు, భగవంతుడిచ్చిన అధికారం వాళ్ళకి. అందుకని మనందరం పెద్ద మనసు చేసుకుని ఈ సంవత్సరం ఇలా చేస్తున్న యజ్ఞం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ, ఇంకా గొప్పగా చూడండి. మన అబ్బాయికి మార్కులు వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ టార్గెట్ పెడతాం. అలాగే మన గురువు గారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే, కృతజ్ఞత ఏంటి అంటే, ఇలాంటి మహాయజ్ఞాలు జరిపించి మరి ఇంకా 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 గొప్పగా తయారు చెయ్యాలి. మీలో ఎంతమందికి తెలుసో ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒకరోజు సార్ని అడిగాను, ఎందుకు మనం అంత మహాయజ్ఞాలు చెయ్యాలి సార్ అని అడిగితే, అప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే, అమ్మ ఇప్పటి వరకు జరిగిన మాంసాహారం వల్ల ఈ ఆత్మలన్నీ ఆకాశానికి ఒక లేయర్గా ఏర్పడిపోయినాయి. ఆ ఆత్మలకి విముక్తి కలిగించాలి అంటే మనం ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు చేస్తే, భూమి మీద శాకాహారం చెప్తున్నాం కరెక్టే, చంపకుండా ఉంటారు కొంతమంది, కానీ మనం చంపి తినిన ఆత్మలు ఉన్నాయి చూసారా, దానికి విముక్తి కలిగించాలి అంటే మరి ఇలాంటి మహాయజ్ఞాలు చేస్తే ఆ ఆత్మలన్నీ తృప్తితో ఆ లోకాలకు వెళ్ళిపోతాయట. ఎందుకు వెళతాయి అంటే, రేపు రాబోయే రోజుల్లో మా పిల్ల పాప క్షేమంగా ఉంటారనే ఒక తృప్తి ఉంటేనే ఆత్మకి విడుదల. మరి వెళ్ళిపోవడానికే పత్రిసారు ఇలాంటి మహాయజ్ఞాలు జరిపించడం కారణం. చాలామంది అనుకోవచ్చు ఎందుకు జరిపిస్తున్నారో తెలియదు, కానీ భూమి మీద జీవులు క్షేమంగానే ఉంటున్నాయి మన ప్రచారం వల్ల. కానీ ఆ ఆత్మలు కూడా విడుదలయ్యి వెళ్ళిపోతే, ఈ మహాయజ్ఞం వల్ల తృప్తి పడితే అవన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళా వాటికి జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టే మన గురువుగారు ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని ప్రతి చోట చేయిస్తున్నారు. మనం సార్ ఎన్నోసార్లు చెప్తారు, ఈ యజ్ఞాల్లో ఒక్కరోజైనా పాల్గొండి, మీరు మీ కర్మలు ఎన్నో పోగొట్టుకోవచ్చు. మీకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి, మరుజన్మకి మీరు గొప్పవాళ్ళుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చేసిన పుణ్యం నెక్స్ట్ జన్మకి గొప్ప జన్మ. పుణ్యం అంటే భోగం, అది ఉండాలి. ఎందుకంటే భోగవంతమైన జీవితం ఉన్నప్పుడే యోగాన్ని చాలా గొప్పగా జరిపించగలం. యోగము ఉండాలి, భోగము ఉండాలి. నాకు సరస్వతీదేవి కావాలి, లక్ష్మి వద్దు అంటే నీ ఊరి నుంచి ఇక్కడికి రావడానికి డబ్బులు ఇవ్వడం. అందుకని రెండూ ఉండాలి. మనం ఉంటే మన చెయ్యి ఇక్కడ ఉంటుంది. నాకు డబ్బు వద్దు, కళ్ళు మూసుకుంటానంటే పొద్దున్న టిఫిన్ తిని ధ్యానంలో కూర్చున్న మధ్యాహ్నం భోజనానికి లక్ష్మీదేవి కావాలి. అందుకని యోగం భోగం రెండూ ఉండాలి. అందుకని ఇలాంటి యజ్ఞాల్లో మీరు పెద్ద మనసు చేసుకుని, మరి ఆ ట్రస్ట్ అంతా ఎంతో వాళ్ళ శక్తిని అన్నిటినీ ధారపోస్తున్నారు. మనం కూడా పెద్ద మనసు చేసుకుని, ఇది నా గురువు జరిపిస్తున్న మహాయజ్ఞంలో నేను కూడా ఒక నూలుపోగులాగా ఉంటాను అని మనం దానం చెయ్యాలి. ఇది అందరూ సమిష్టిగా చేస్తున్న మహాయజ్ఞం కాబట్టి మరి మనందరం తప్పకుండా దీనికి సహకరించాలి. ఇదే కాదు, మన గురువు గారిది సమాధి శక్తి స్థల్ కూడా మరి ఇప్పుడు వచ్చిన ఈ 10 రోజులు మీరు డొనేషన్లు ఇచ్చేయండి. తర్వాత అన్నీ మీరే ఇమ్మని చెప్పట్లా, ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనం అడిగితే కానీ వాళ్ళు ఇవ్వరు.
అందుకని ఆ సమాధిని కూడా మరి వాళ్ళు చెప్తున్నారు 26 కల్లా పూర్తి చేస్తామని. మన వంతు కృషిగా వాళ్ళు వేదిక ఎక్కి పూర్తి చేస్తామంటే వాళ్ళు కూడా మన మీద నమ్మకంతో, పిఎస్ఎస్ఎం అంటేనే పత్రిగారు కాబట్టి పత్రిగారి మీద అభిమానంతో అందరూ కలిసి ఆ శక్తి స్థలను పూర్తి చేస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చెయ్యొద్దు. మనందరము కృషి చేసి దాన్ని కూడా పూర్తి చేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్నీ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకా 2 రెట్లు జనం మనం రప్పించి భూమి మీద ఎక్కడైతే ధ్యానం జరుగుతూ ఉంటుందో అది స్వర్గంతో సమానమైన శక్తి పొందుతుందట. మరి ఎక్కడ ధ్యానం జరగదో అది చాలా రాక్షసుల రాజ్యం అయిపోతుందట. ధ్యానం జరిగిన చోట దేవతల రాజ్యం అవుతుంది. అందుకని మనం ధ్యానం చేద్దాం, అందరినీ జ్ఞానవంతులు చేద్దాం. మన గురువు గారికి బాగా నచ్చే విషయాలు ఏంటంటే అందరినీ శాకాహారులుగా మార్చాలి. మీరు తినకండి అంటే ఆవిడ ఒప్పుకోడు. నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, తెలుస్తుంది నీకే. భగవంతుడికి నచ్చే పుష్పాలు గులాబీలు మల్లెపూలు కాదండి. అహింస ప్రథమా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, కరుణా పుష్పం, సప్తమ పుష్పం ధ్యానం, అష్టమ పుష్పం సత్యం. ఇవట ఈ అష్టదళ పద్మాలతోటి భగవంతుణ్ణి అర్చించాలి. అంటే భగవంతుడు కోరుకునే మొట్టమొదటి పుష్పం అహింస. అందుకని పత్రిగారు కూడా అదే ముందు పట్టుకున్నారు. ఏ జీవి అర్ధాయుష్తో చావకూడదు. మనకి మన జీవితం మీద పూర్ణంగా బతకాలని మనం ఎలా కోరుకుంటామో ఆ జీవులు కూడా కోరుకోవాలి. అవన్నీ జన్మలు తీసుకుని అనుభవాలు నేర్చుకుని వచ్చాం. ఏ జీవిని చంపినా ఆ జీవి ఆయుష్ మనం తీసేసినా మనకి దుఃఖము ఇంకో రూపంగా వస్తుంది. అందుకని మనందరము శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం, జ్ఞాన ప్రచారం. ధ్యానం దేనికి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి చెయ్యగలిగే శక్తి కోసం ధ్యానం. జ్ఞానం దేనికి అంటే సత్యలోక ప్రవేశం కోసం. సత్యలోకానికి వెళ్ళే అర్హత ఒక్క జ్ఞానానికే ఉంది. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, సృష్టి అంతా ఆత్మమయమే, సృష్టిలో సర్వజీవులు ఆత్మలే అని ఇప్పుడు పాఠాలు వింటున్నాం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ అనుభవం మనకు వచ్చిన రోజున మనకి ఏ లోకం నుంచి భూమి మీదకి వచ్చామో ఆ లోకానికి వెళ్ళే అర్హత మనకు వస్తుంది. అందుకని ధ్యానం చేద్దాం, అందరినీ శాకాహారులుగా మారుద్దాం. రాబోయే యజ్ఞానికి ఇంకా జనం ఇంకా ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. శక్తి స్థల్ కూడా మనం అందరం కలిపి తొందరలోనే పూర్తి చేద్దాం. మరి ఈ విధంగా మనం పత్రిగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తూ పత్రిగారికి అసలైన బిడ్డలం మనం అని అనిపించుకుందాం. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన రాజలక్ష్మి మేడం గారికి గట్టిగా చప్పట్లు. ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అండి. వీరు ఇచ్చిన సందేశాల ద్వారా ఎంతోమంది చాలా జ్ఞానాన్ని పెంచుకొని మన దాంట్లోకి రావడం జరిగింది. వీరిని ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వీరికి స్టేజ్ తరపున శివ సత్కారం.